అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 20. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. రాజైన ఆస ఎంతో సఫలీకృతుడుగానున్నను ఒక విషయంలో అతడు తప్పిపోయినని గమనించగలం. ఆస ఉన్నత స్థలములను తీసివేయలేదు. ప్రజలు ఇంకనూ దేవతలకు బలులు అర్పించుచుండిరి. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 17వ వచనం. మొదటి రాజులు 15:14. ఇది వారి అవిధేయతను, గురుడితనమును మరియు మొండితనమును చూపించుచున్నది. రాజైన ఆస కొన్ని ఉన్నత స్థలములను ఉండనిచ్చెను. అదే అతని విశ్వాసమును బలహీనపరిచి అతడు పడిపోవుటకు కారణమయ్యను. ఇశ్రాయేలీయుల రాజైన బయెషా యూదా వారి మీదికి యుద్ధం చేయుటకు వచ్చెను. ఆసా దేవుణ్ణి నమ్ముకున్నటకు బదులు అశ్షూరు రాజు సహాయం కోరెను. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం మొదటి 6 వచనాలు. రాజైన ఆస వారి సహాయంతో ఇశ్రాయేలీయులను ఓడించినను తాను దేవుని న్యాయపు తీర్పును తనపైకి తెచ్చుకొనెను. ఆ సమయంలో 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి ఇలాగున ప్రకటించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ మాటలలో మనకు కూడా ఒక వాగ్దానం ఉన్నది. అది ఎంతో ఆదరణ, ప్రేరేపణ మరియు బలమును ఇచ్చును. మనం ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనను గణపరచుచు విధేయత చూపినప్పుడు ఆయన కనుదృష్టి లోకమంతయు మన పక్షముగా సంచారం చేయును. అది ఎటువంటి ఆపదలు, అవసరతలు, కష్టములు, శోధనలైనను మన శత్రువులను కూలద్రోసి ప్రతి అవసరతను తీర్చుచు ప్రతి శోధనపై విజయమునిచ్చును. రాజైన ఆస చిన్న విషయములో విధేయత చూపక నమ్మకత్వములో తప్పిపోటుచే దేవుడి ఈ వాగ్దానమును అతని నెరవేర్చలేదు. అంతేకాక ఈ విధంగా చెప్పాను, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దీనిలో మనకు కూడా ఒక హెచ్చరిక కలదు. ఆశ తప్పిపోయినట్లు మనం కూడా తప్పిపోయిన యెడల ఆయన వాగ్దానమును పోగొట్టుకుందాము. కొన్నిసార్లు ప్రజలు వారి ఉద్యోగములలో ప్రమోషన్ కోల్పోయినప్పుడు లంచములిచ్చి తిరిగి సంపాదించుకొనుటకు స్నేహితుల ద్వారా ప్రేరేపించబడదురు. దానిని సమర్థించుచు దేవునికి ప్రార్థించినను ఎంతో కనిపెట్టినను మా ప్రార్థనకు జవాబు దొరకలేదు. అందుచేత లోక పద్ధతిని అనుసరించుటకు బలవంత పెట్టబడితిమని చెప్పుదురు. వారు కోరుకొనిన ప్రమోషన్ను పొందవచ్చునేమో కానీ దేవుని యందు విశ్వాసమును కోల్పోదురు. తద్వారా ఆశ వలె సంతోష సమాధానములు లేని వారిగా వారి జీవితములను ముగించుదురు. ఆశ ఎంతో చక్కగా విశ్వాసముతో తన జీవితమును ఆరంభించినను అంతమున దుఃఖకరంగా ముగించెను. ఇది మనకందరికీ ఎంతో గొప్ప పాఠం. నీవు కూడా నీ ఆత్మీయ జీవితమును చక్కగా ఆరంభించి ఉండవచ్చును. కానీ కష్టములను బట్టి లంచములిచ్చుటకు శోధింపబడుచున్నావో లేక తప్పు లెక్కలు రాయుచున్నావో అలాగేనేలా నీవు ఆశా జీవితము నుండి హెచ్చరిక పొందవలసినదే. ప్రైజ్ ది లార్డ్.